ఇప్పుడే హోటల్ నుంచి అయితే బయటకు వచ్చిన. ఈరోజు వచ్చేసి హాంకాంగ్ టూర్కి వెళ్ళాలి మొత్తం. సో ఇప్పుడే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చిన ఈ పక్కన. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి నెక్స్ట్ మొత్తం ఈరోజు అంతా హాంకాంగ్ సిటీ టూర్ అంతా కంప్లీట్ చేసుకుని రేపు ఆఫ్టర్నూన్ నాకు ఫ్లైట్ ఉంది 12:30కి. వేరే కంట్రీ వెళ్తున్నా. ఆ కంట్రీ చాలా బాగుంటుంది. రేపు ఎయిర్పోర్ట్లో చెప్తా, ఓకేనా? ఈరోజు అయితే హాంకాంగ్ టూర్ కంప్లీట్ చేద్దాం. నిజం చెప్పాలంటే కొంచెం హాంకాంగ్ ఎక్స్పెన్సివ్ ఉంది. వేరే కంట్రీస్తో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇండియా కన్నా కొంచెం కరెన్సీ ఎక్కువ కదా. మన ఇక్కడ $1 వచ్చేసి ఇండియన్ $10 సో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది హోటల్స్ అన్నీ. మేబీ హాస్టల్లో ఉండటం వల్ల కొంచెం తక్కువ అవుతుందేమో. ఇక్కడైతే అడ్రస్ ఎవ్వడు చెప్పట్లేదు. అడిగినా వాళ్ళకి చక్కగా ఇంగ్లీష్ రావట్లేదు. సో వాళ్ళేమో హాంకాంగ్ చైనీస్లో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఓన్లీ గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతున్నా. చూడాలి ఇవాళ ఎంతవరకు కవర్ చేస్తానో నాకు తెలియదు. ఎందుకంటే గూగుల్ మ్యాప్ అటు చూపిస్తుంది, ఎవరినైనా అడిగితే చెప్పట్లేదు. 10 మందిని అడిగితే ఒక్కడు చెప్తున్నాడు అడ్రస్. వాడు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చి ఉంటే చెప్తున్నాడు, లేకపోతే వాడు ఏదో చైనీస్లో అరుస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. సో తిరుగుతూ ఉన్నా రౌండ్ ఇక్కడిక్కడే. తొందరలో పట్టుకుంటా నేను వెళ్ళాల్సిన ప్లేస్, అప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి మ్యూజియం అంట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఈడ వెయిట్ చేస్తున్నా, వాకింగ్ సిగ్నల్ పడితే పోదామని. చలో ఇది వచ్చేసి హాంకాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్. హాంకాంగ్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్. ఇంతకుముందు కల్చరల్ సెంటర్కి వెళ్ళినా, దానికి ఎంట్రన్స్ లేదు, దాంట్లో ఏం లేదు చూపించడానికి కూడా, జస్ట్ బిల్డింగ్ అంతే కల్చరల్ సెంటర్ది. సో ఈ మ్యూజియంలోకైనా అలౌ చేస్తారా, ఏమన్నా ఉంటే అది చెక్ చేద్దాం వెళ్ళి. మ్యూజియం వచ్చేసి టుడే క్లోజ్ అంట. దిస్ మ్యూజియం రెస్టారెంట్ కేఫ్ అండ్ షాప్ రిమైనింగ్ ఓపెన్. ఓకే, ఇది వచ్చేసి క్లాక్ టవర్ అంట. హాంకాంగ్ క్లాక్ టవర్. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా విక్టోరియా హార్బర్. నేను పైకి వెళ్ళి చూపిస్తా, ఒకసారి చూడండి వ్యూ అయితే. ఇది వచ్చేసి విక్టోరియా హార్బర్ హాంకాంగ్. వ్యూ అయితే సూపర్ ఉంది. క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది హాంకాంగ్లో. పబ్లిక్ అంతా క్రిస్మస్ షాపింగ్ హాలిడేస్లో ఉన్నారు. క్రౌడ్ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా. మకాలాగే ఉంది సేమ్ ఇది కూడా. ఇది బిగ్ షాపింగ్ మాల్, ఇది KL11. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, యాక్టర్స్ అంట. ఈ బార్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చేస్తుంది వీళ్ళది, ఎవరన్నది మనకి ఇన్ఫర్మేషన్. ఈయన కూడా ఎవరో యాక్టర్.
ది కింగ్ ఆఫ్ కామెడీ అంట. సో ఇక్కడ స్కాన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా చాలా ఉన్నాయి అన్నీ. బ్రూస్లీ ఎక్కడ ఉన్నాడని చూస్తున్నాను, దొరకట్లేదు. కనిపిస్తుంది కదా, ఇది యాక్టర్స్ హ్యాండ్స్ ప్రింట్. ఈ లొకేషన్ వచ్చేసి అవెన్యూ ఆఫ్ స్టార్స్. బ్రూస్లీ ఈ హాంకాంగ్ సంబంధించిన యాక్టర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరి ఫింగర్ హ్యాండ్స్ అండ్ వాళ్ళ లోగో ఉంటుంది. జస్ట్ మనం స్కాన్ చేస్తే వాళ్ళు ఎవరన్నది మనకు తెలిసిపోయింది. సినిమా యాక్టర్స్ అందరూ ఉన్నారు. సో మెయిన్ బ్రూస్లీ కూడా ఉన్నాడు. ఈడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వాళ్ళవే. జస్ట్ అవి స్కాన్ చేస్తే మనకు కనిపిస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ బ్రూస్లీ హాంకాంగ్ ఫేమస్. ఇదంతా బ్రూస్లీకి సంబంధించింది. ఇక్కడ స్కాన్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇది బ్రూస్లీ లీవ్. వీళ్ళ డాగ్ని ఎట్లా తీసుకొచ్చింది, చిన్న పొరం లెక్క పట్టుకొని బకెట్లో తీసుకొచ్చి. అప్పుడు బుద్ధ టెంపుల్కి వెళ్తున్నా, అదే బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అయిపోయింది ఈరోజు డే. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా కష్టం అవుతుంది. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇక తిరగడానికి కూడా అంత టైం లేదు. ట్యాక్సీలు అంతే, ట్రాఫిక్ ఎక్కువ ఉంది తిరగడానికి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ చాలా లేట్ అవుతుంది. నేను 2 o'clock స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 5 అవుతుంది. ఇక్కడ రావడానికి 3 hours పట్టింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది వచ్చేసి బుద్ధ టెంపుల్. ఇది వచ్చేసి హాంకాంగ్ నుంచి మన టుంగ్చాంగ్ అనే రైల్వే స్టేషన్కి రావాలి. హాంకాంగ్ నుంచి టుంగ్చాంగ్ రావడానికి $20 హాంకాంగ్ డాలర్స్. మళ్ళీ ఆ టుంగ్చాంగ్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి బస్లో రావాలి, $20. ఓకేనా. ఇది స్టాచ్యూ ఇక్కడ ఉంది. మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఓకేనా. ఈ 5 minutes లేట్ అయింది, క్లోజ్ చేసి టెంపుల్. చూపిస్తాను మీకు. జస్ట్ ఇట్స్ క్లోజ్. Oh, you saw it. Oh, that's too bad. Yeah, క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. సో Bad, yeah. Oh, ready? పక్క నుంచి ప్లేస్ ఇస్తారు, చూద్దాం. Okay, never mind. I'm trying to negotiate with him to let us in. Yeah, we can ask maybe. Because the internet, hello. The internet says it's open till 5:30 p.m. When you open again tomorrow? We close at 5:10. No, Yeah, my business. I'm just requesting because we are leaving tomorrow in the morning I'm sorry, I airport. couldn't help you. That's my job. Yeah, that I'm requesting. I'm not asking. లోపలికి వెళ్ళలేకపోయినాం కానీ ఇక్కడి నుంచే వీడియో తీసుకోవాలి. ఇంకేం చేస్తాం. After 20-30 minutes, we'll go there and check. ఎయిట్ లాస్ట్ ఉన్నది అలెగ్జాండ్రా ఫ్రమ్ యుఎస్. పొట్టిది ఫిలిపీన్స్ నా ఫ్రెండ్. ఈయన జై ఫ్రమ్ ఒరిస్సా. ఇక్కడ చిన్న మార్కెట్ టైప్ ఉంది, బాగుంది. ఇక్కడ బుద్ధుని స్టాచ్యూ అక్కడ ఉంది కదా.
ఇదంతా మార్కెట్. The bus terminal is there. ఆ,